నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఎమ్మెల్యే కురుగొండ్ల కృషితో డిఎంఎఫ్ నిధులతో త్వరలో రోడ్ల నిర్మాణం. అక్రమ మైనింగ్ తో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణంను కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే కృషితో త్వరలో చేపట్టనున్నామని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టం మోహన్ కృష్ణారెడ్డి అన్నారు. సైదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం మండల నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీల నిర్మాణం, బోర్ల రిపేర్లకు, రోడ్డు నిర్మాణ పనులకు మండలం గ్రాంట్ను వినియోగించి అభివృద్ధిని చేస్తామని చెప్పారు. తెలుగుదేశం వచ్చాక మండలం సర్వసభ్య సమావేశం మొట్టమొదటిగా జరగడం ప్రశాంతంగా సాగిందని చెప్పారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అమరావతిలో ఉన్నందున రాలేకపోయారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, కర్ణం శ్రీనివాసులు నాయుడు, పిత్తలూరు పోలయ్య, పాములూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినందువలన ఇక్కడ మండల నాయకత్వం మేమందరం వచ్చాము. జనరల్ బాడీలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఏవేవైతే పెండింగ్లు ఉన్నాయో ఇవన్నీ త్వరగా మన కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి, అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు వాళ్ళ అకౌంట్లో ఉండే డబ్బులు కానివ్వండి, ఈ మీటింగ్లో ఏమేమి పెట్టుకున్నామో బోర్లు రిపేర్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ రిపేర్లు కానివ్వండి, లేకుంటే ఎక్కడన్నా రోడ్లు మరమ్మతులు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆ నిధులు వాడుకొని వాటిని ఇప్పుడు మండలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ జరిగిన దానివల్ల రోడ్లు ఆఫీసు కూడా లేకుండా చెట్ల కింద ఉన్నాము ప్రస్తుతానికి. ఈ ఎంపీడీఓ ఆఫీసు కూడా కారణాల వల్ల అది వాంటర్లీగా పోయిన ప్రభుత్వంలో బేస్మెంట్లోనే ఆపేయటం జరిగింది. ఇమ్మీడియట్లీగా దీన్ని కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి టెండర్ పిలవాలా అనేది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన సహకారం తీసుకొని పూర్తిగా ఈ మండలాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కోరుకుంటున్నాం.